హాయ్ అండి. నేనైతే ఒక పెళ్లి వీడియో పెట్టినా కదా మొన్న. సో, ఈ పెళ్ళి మా ఊర్లోనే అనమాట. సో, మాకు తెలిసిన వాళ్ళదంటే మా కులం వాళ్ళదే, యాదవ్స్‌ది. సో, అక్క ఇంకా బావ అవుతారు నాకు. పెళ్లి కూతురు వాళ్ళ పేరెంట్స్. సో, వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెళ్ళినాము. నెక్స్ట్ డే పతానం ఉంటుంది. అంటే ముందు రోజు పెళ్లి కూతుర్ని చేస్తారు పందిరి వేసి. అండ్ నెక్స్ట్ డే పతానం ఉంటుందన్నమాట. సో, పతానానికి వెళ్ళినాము. యాక్చువల్గా నిజం చెప్పాలంటే నేను ఎవ్వరి పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఏడుస్తాను. అంటే నా పెళ్ళి గుర్తుకొచ్చి అండ్ ఇంకా ఈ నిమిషంతో అంటే ఇక గుదెపోగానే వేస్తారు మా ఊర్లో, మా సైడ్ అంటే మా పెళ్ళిళ్ళల్లో. అంటే పెళ్ళి కంటే ముందు అబ్బాయి తాళి కట్టే కంటే ముందు రోజే ఈ విధంగా మొక్కిచ్చి, అంటే పిల్ల మేనమామతోటి మొక్కిచ్చి, ఇంకా అమ్మాయికి ఆడపడుచు అంటే భర్త తరపు చెల్లెలు కానీ అక్క కానీ ఉంటే సో వాళ్ళతోటి అది కట్టిస్తారనమాట వేద మంత్రాల సాక్షిగా. సో అది కట్టిస్తే ఇక సగం పెళ్ళి అయిపోయినట్టే. అంటే ఇక ఈ నిమిషంతో మనకి ఇక ఈ ఇంటితో ఉన్న రుణబంధం, అంటే రుణబంధం కాదు కానీ బంధం ఇంకా చాలా అవుతుందన్నమాట. యాక్చువల్గా ఈ సిచ్యువేషన్లో నేను చాలా అంటే చాలా ఏడుస్తాను. ఇక నాకు అన్నీ గుర్తుకొచ్చి భలే ఏడుస్తాను. బట్ ఎందుకో కానీ నేనైతే ఈ అమ్మాయి పెళ్ళిలో ఏడవలేదు. ఏడవద్దని ఇంకా గట్టిగా అయినా అనమాట. అసలు ఏడవద్దు మనం, స్టిల్ ఇంకా అయిపోయింది. ఇప్పుడు అప్పట్లాగా లేరులే పేరెంట్స్. ఇక అమ్మాయిలు కూడా చాలా ట్రెండ్ మారింది, హ్యాపీగా ఉంటున్నారు. ఇక మనమే ఎప్పుడు పాతకాలం చింతకాయ పచ్చడిలాగా ఏడవద్దని చెప్పి ఇక సైలెంట్ అయిపోయినా. ఇక చూస్తున్నారు కదా, అమ్మాయికి పేరెంట్స్ చేయించిన నగలు పెడుతున్నారు. అబ్బాయి వాళ్ళైతే గొలుసులు ఇంకా వంకి, పతానం వంకి అని ఉంటుంది. సో పతానం వంకి తెచ్చిర్రు, వాళ్ళు పెడుతున్నారు. తర్వాత అమ్మ తరపు వాళ్ళు చేయించిన నగలు చూయించి అవి కూడా పెట్టేసిర్రు. అండ్ ఇది గుదపోగు. సో అబ్బాయి తరపున వాళ్ళ అక్కనో చెల్లో, లేకపోతే సొంతం లేకపోతే ఇక కొంచెం చిన్నమ్మ కూతుర్లు అట్లా ఉంటారు కదా, బాబాయ్ కూతుర్లు, వాళ్ళతోని కూడా చేయిస్తారనమాట. సో ఇక్కడితో పతనం కార్యక్రమం అయిపోతుందన్నమాట. ఇక మనకు పేరెంట్స్తో ఉన్న కొంచెం బంధం తెగిపోతుంది. యాక్చువల్గా ఇక్కడ వీళ్ళ పేరెంట్స్లో చెప్పాలంటే ఆ బావ చాలా బాధపడుతుండు లోపల కూడా. అక్క అయితే చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా ఉండాలిలే అనిపించింది నాకు కూడా. అసలు ఇంకా నేనైతే చాలా గట్టిగా అయినా, నిజం చెప్పాలంటే ఎవరు పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఏడుస్తాను. కానీ ఇంకా నేనైతే చాలా గట్టిగా అయినా. ఇక్కడ అమ్మాయి కూడా చాలా గట్టిగా ఉంది, ఏడుస్తలేదు. ఈ సిచ్యువేషన్లో చాలా ఏడ్చినాం నేను, మా అన్న అయితే, మా అమ్మ. నా పెళ్ళి అప్పుడైతే ఫుల్ అంటే ఫుల్ ఏడ్చినాం అనమాట. సో ఇప్పుడైతే అట్లా లేదు, చాలా ట్రెండ్ మారిపోయింది, హ్యాపీగా ఉంటున్నారు పిల్లలు కూడా. సో ఇదన్నమాట ముచ్చట్లు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.